ఆయేషా మీరా హత్య కేసు మళ్లీ మొదటికొచ్చింది. ఆయేషా కేసును పునర్విచారణ జరపాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. దీనికోసం డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. సిట్ పర్యవేక్షణ అధికారిక విజయవాడ సిపి గౌతమ్ సవాంగ్కి బాధ్యతలు అప్పగించింది. బెజవాడలో ఆయేషా హత్య కేసు సంచలనం రేపింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ హాస్టల్లో 10 ఏళ్ల క్రితం హత్యకు గురైంది ఆయేషా మీరా. ఈ కేసులో సత్యంబాబుని బాధ్యుణ్ణి చేస్తూ 8 ఏళ్లు అన్యాయంగా జైల్లో పెట్టారు. తనకే పాపం తెలియదని మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా చిత్రహింసలకు గురి చేసి కటకటాల వెనక్కి నెట్టారు. 8 ఏళ్లు జైల్లో ఉన్న తర్వాత సత్యంబాబు నిర్దోషి అని తేల్చింది కోర్టు. ఇటీవల విడుదలయ్యాడు సత్యంబాబు. ఆయేషా మీరా హత్య కేసులో సత్యంబాబును అన్యాయంగా ఇరికించారని సత్యంబాబు పాటు ఆయేషా తల్లి శంషాద్ బేగం కూడా తప్పుపట్టారు. ఆ తర్వాత ఈ కేసులో సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటించినప్పుడు ఆయేషా తల్లి హర్షం వ్యక్తం చేశారు. అసలైన దోషులకు శిక్ష పడలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్వెస్టిగేషన్ బై సిబిఐ అన్న అయితే రాత్రి ఛానల్స్లోనే చూసాము. 132 జీవో ప్రకారంగా ఏ అనురాధ అనే ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి డీజీపీ ప్రపోజల్ వచ్చింది సిట్కి కేసుని ఇవ్వాలి అని. కానీ మేము అడిగింది అది కాదు. ఎందుకంటే మేము ఇన్వెస్టిగేషన్ బై సిబిఐ ఒకవేళ ఇచ్చినా కూడా హైకోర్టు పరిధిలో పర్యవేక్షణలో జరగాలి. ఎందుకంటే ఇంతవరకు చూసాం కదండి, సత్యంబాబుని అనవసరంగా విరికించి 8 సంవత్సరాలు అతన్ని జైల్లో పెట్టించారు. తర్వాత ఏమో హైకోర్టు నిర్దోషిగా విడుదల చేయటం జరిగింది. అయితే అలా నిర్దోషిగా విడుదల చేసిన తర్వాత మేము మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయమని కోరాము. మొన్న కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టులో మేము రిట్ దాఖలు చేశామండి. ఆ రిట్లో ఇన్వెస్టిగేషన్ బై సిబిఐ అని అదే హైకోర్టు పరిధిలో విచారణ జరపమని కోరామండి. అన్యాయంగా సత్యంబాబుని ఈ కేసులో ఇరికించారని అన్నారు ఆమె. అంతేకాదు సత్యంబాబుకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. ఆయేషా కేసును మళ్లీ రీఓపెన్ చేయించాలని కోరారు. అదండి, అయితే ఇప్పుడు నేను పేర్లు చెప్పను. ఎందుకంటే వాళ్ళు 10 మంది ఉన్నారు. ఆ 10 మంది కూడా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళు. మళ్ళీ వాళ్ళు ప్రభావితం అయ్యి ఆ కేసును తారుమారు చేసి పాపం సత్యంబాబు పిచ్చాళ్ళు అంటే వాళ్ళు మళ్ళీ ఎవరినన్నా వేస్తారేమోనని భయం కూడా మా నిన్నటి జరుగుతుంది. నిన్నటి నుంచి అనుమానంగా కూడా ఉందండి. ఎందుకంటే మళ్ళీ ఇదేంటి ఈ కేసుని ఇలా మలుపులు తిప్పుతున్నారు అనే ఒక రకమైన బాధ కూడా ఉందండి మాకు. సిబిఐకి ఇచ్చినట్లయితే సిబిఐ తాట తీస్తారు. ఇది ఎక్కడెక్కడ కోణాల నుంచి అసలు వార్డెన్ ఎక్కడుందో తీసుకొస్తారు. అదే ఇప్పుడు సిట్టికించే అవకాశం కూడా ఉంటుందని భయం అనేది మాకు ఏర్పడింది.